తెచ్చిన పెట్టుబడులే కాదు అధ్యక్ష, ఐటీ దిగ్గజాలైన గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ ఈరోజు వ్యాపారాలను విస్తరించిన అధ్యక్ష. హైదరాబాద్లో ఏఐ ఆధారిత యాక్సిలేటర్ సెంటర్ నెలకొల్పేందుకు గూగుల్ ఒప్పందం చేసుకుంది అధ్యక్ష. మైక్రోసాఫ్ట్ కంపెనీ 15,000 కోట్ల పెట్టుబడులతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ నెలకొల్పింది అధ్యక్ష. హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు తమ క్యాంపస్లను విస్తరించాయి. కాగ్నిజెంట్ సంస్థ 15,000 అదనపు ఉద్యోగాలను ఈరోజు చేసింది. ఫెడెక్స్, జెడ్ఎఫ్ లైఫ్ టెక్, మారియట్ లాంటి పెద్ద కంపెనీలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయి. ఇటీవలనే బయోటెక్లో ప్రపంచంలో పేరెనికైన ఆమ్జెన్ ఈరోజు అమెరికా బయట మొట్టమొదటిసారి పెట్టుబడులు పెట్టింది హైదరాబాద్లో. 6,000 మంది ఉద్యోగస్తులతో ప్రారంభించారు అధ్యక్ష. నేనే స్వయంగా వెళ్ళిన. లెన్స్కార్తో నిన్నమనని మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు 1,500 కోట్ల రూపాయలతోని కళ్ళద్దాల కంపెనీ ఈరోజు పెట్టుబడులు పెట్టింది అధ్యక్ష. ఇన్ని అద్భుతాలను సాధిస్తుంటే ప్రపంచంలోనే ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హైదరాబాద్లో తెస్తే అభినందించాల్సింది పోయి మమ్మల్ని తిట్టేది ఏంటి అధ్యక్ష? నువ్వు అభినందించక పర్వాలేదు, మేము కట్టిన శిల్పారామం దగ్గర నువ్వు కావాలంటే సెల్ఫీ దిగు, సెల్ఫీ డబ్బా కొట్టుకో, మేమేం వద్దంటలేము. ఆ శిల్పారామం కూడా మేము కట్టింది, నువ్వు కట్టినావు. హైటెక్ సిటీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పునాది రాయేసి చంద్రబాబు నాయుడు గారు కట్టారు. అక్కడ కూడా ఫోటో దిగి పెట్టుకో, ఎవడొద్దు అంటుండే. నీకు కావాల్సింది గంతే కదా. రేపు కూడా ఇప్పుడు మా శ్రీధర్ బాబు గారు ప్రారంభించిన సంస్థలల్లో నువ్వు సెల్ఫీ దిగు, సెల్ఫీ డబ్బా కొట్టుకో, మేమేం వద్దనలేదే. కానీ అడ్డుకోవడం ఎక్కడి సాంప్రదాయము, ఎక్కడి విధానం ఇది, ఎక్కడ నేర్చుకున్నారు ఈ విధానము? ఈ విధానం తెలంగాణకు మంచిదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈ 15 నెలల్లో వాళ్ళ విచిత్రమైన పోకడలు, వికృతమైన చేష్టలు. ఇట్లా ఆయన పెద్ద మనిషి అని చెప్పాలి కదా. ఈ పిల్లల కట్టి తెలియదు, తాడిపొంగడం లేని వాళ్ళు అనుకుందాం కాసేపటికి. పెద్ద మనిషి అని చెప్పాలి కదా, ఇది పద్ధతి కాదు, ఇది తప్పు అని. మన ఇళ్ళలో మన పెద్దలు మనకు చెప్పారా అధ్యక్ష? ఈ వయసులో కూడా నాకు అప్పుడప్పుడు జానారెడ్డి గారి దగ్గరకు వాళ్ళ దగ్గరకు పోతుంటాను. ఎందుకు? మనకంటే అనుభవం ఉన్నోళ్ళు లేదని చెప్తే నేర్చుకుందామనే కదా. మీ ఇంట్లోనే అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా చంద్రశేఖరరావు గారు. మేమేం వద్దంటలేమే, చేయమనే అడుగుతున్నాం కదా. అదేవిధంగా అప్పుల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. అప్పుల గురించి ఒక మాట చెప్పాలి అధ్యక్ష. తెలంగాణ వచ్చినాక అప్పులు చేసిరని మా బట్టి విక్రమార్క గారు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. వైట్ పేపర్ రిలీజ్ చేసిన దాంట్లో 7,71,000 కోట్ల రూపాయల అప్పుల గురించి మాట్లాడారు. అయితే మీరు డిసెంబర్ తర్వాత మీరు చేసిన అప్పులు అందులో కలిపిర్రు అన్నాడు. నేను మా రామకృష్ణారావు గారిని అడిగిన, ఏంటండి విషయం అని. వారు కంప్లీట్గా లెక్క తీసి నాకు ఒక లెక్క తీసి ఇచ్చారు అధ్యక్ష. ఇది అఫీషియల్ ఆన్ రికార్డ్. ఇఫ్ దే వాంటెడ్ టు ఛాలెంజ్